పెద్దవాళ్ళు చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ ఎంతకెక్కిస్తుంది ఏంటి మామా? రే ఆగు, ఇలా రా. నాన్నా ఏంట్రా సిగరెట్ కాలుస్తున్నావా? లేదు నాన్న, మరి స్మెల్ వస్తుంది. అది నా ఫ్రెండ్ శివాన్ ఒకడు ఉన్నాడు నాన్న. వాడు రోజు సిగరెట్లు కాలుస్తాడు. ఈ రోజు కూడా కాల్చి నా మొహం మీద ఊదాడు. అందుకేనేమో స్మెల్ వస్తుంది. వాడి ఇల్లు ఎక్కడో చూపించు. ఇదేనా అన్న? రై ఇక్కడ శివ అంటే ఎవడరా? మా అబ్బాయేనండి. ఏమైంది? ఏమైందా? మీ అబ్బాయి సిగరెట్ తాగి మా అబ్బాయి మొహం మీద ఊదుతున్నాడంట. వీడి సిగరెట్ కాలుస్తున్నాడా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? నీ వయసు ఏంటి? నువ్వు చేసే పనులేంటి? నేను ఒక్కనే కాదు. వాడు చేసిన తప్పేనయ్యా. వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇంకోసారి ఇలా చేసావో తోలు వలసేస్తాం, జాగ్రత్త. పదా ఇలా బేవర్స్ వెళ్తే తిరిగినందుకు ముందు నీ కాలు ఎరగొట్టాలి. నన్నే కొడతాడా? నేను రోజు సిగరెట్ కాలుస్తాను, రోజు మందు తాగుతాను. ఏం చేస్తాడో నేను చూస్తాను. ఏరా, నీకు సిగరెట్ కాల్చాలనుందా? ఇదిగో ఇంట్లోనే కాల్చు. నీకు తోడు కావాలంటే నేను వస్తాను. నాకు అలవాటు లేకపోయినా నీ కోసం నేర్చుకుంటాను. నీకు మందు తాగాలనుందా? ఇంట్లోనే తాగు. నీకు తోడుగా మేమొస్తాం. చెడగొడితే మన కుటుంబాన్ని చెడగొట్టు, అంతేగాని ఈ సమాజాన్ని చెడగొట్టకు. నా కొడుకు వల్ల పక్కనున్నోడు చెడిపోతున్నాడు, ఈ సమాజం చెడిపోతుంది అన్న చెడ్డ పేరు మాత్రం తీసుకురాకరా. అర్థమైందా? నాన్న, ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యన్నా. నే పొరుగు బజార్కి ఏడ్చన్నా. నేను చేసిన తప్పు నన్ను క్షమించు నాన్న.